హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇది ఫ్రైడే ఈవినింగ్. ఇప్పుడే లాగౌట్ అయిపోయాను, ఆఫీస్ నుంచి వర్క్ అయిపోయింది. అండ్ నేను చందన, పండు వాళ్ళు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికనే వచ్చాను ఇక్కడికి. రేపు ఊరికి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు చందనకు ఆకలి అవుతుందంట. ఎగ్ రోల్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను అంటుంది. సో తిన్నాము అని చెప్పి మేము ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మా ఇద్దరికి 2 రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చింది మేడం, మాస్టర్ చెఫ్. నేను ఎగ్ తీసుకురావాలి అండ్ పండు వచ్చి తిక్కియాలంట చపాతీస్. తనైతే రోల్ చేస్తుందని చెప్తుంది. ఎలా వస్తుందో ఏమో. చందన ఎప్పుడు చేయలేదు, కొత్తగా నేర్చుకుంది రీసెంట్గా. సో హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియదు. వాకింగ్ ఫర్ గుడ్లు వెళ్తున్నాను షాప్కి. పండు చూడండి కష్టపడిపోతుంది. కళ్ళల్లో నీళ్ళు కాలిపోతున్నాయి. ఇది వచ్చి కొంచెం ఆయిల్, జీలకర్ర, ఎర్రగడ్డలు వేసాను కొంచెం స్టఫింగ్ కోసమని. ఎగ్ రోల్. ఇది వచ్చి పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేశాను పేస్ట్ దీనిలో వేయడానికి. ఈ గ్యాప్లో ఇంకా నేరేడు పండ్లు ఆకలి అవుతుంది కదా, అందుకని నేరేడు పండ్లు తెచ్చుకున్నాను తినడానికి. ఇప్పుడు దీన్ని వాష్ చేసేసాము. సాల్ట్, కొంచెం సాల్ట్, కారం యాడ్ చేసేసాము. ఇప్పుడు కలిపేద్దాం. ఓపెన్ చేయి, ఇట్లా చేస్తుంది వీడియో. ఇంకొంచెం పెనం కాగాలి. ఏంటి చిన్న విరామం, చిటికెలా వచ్చేద్దాం. చిన్న విరామం, చిటికెలా వచ్చేద్దాం. వచ్చిందండి వయ్యారి. ఒక చపాతి, ఎగ్ కొంచెం బయటకు వచ్చేసింది. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పైన యాడ్ చేసుకోవాలి. ఇలా రోల్స్లా చేసేసుకోవాలి. అంతే, ఈజీ. ఎలా ఉంది చందన? అది పెన్ చూసారా, ఇంట్లో
ఇంట్లోనే క్విక్ అండ్ ఈజీగా ఎగ్ రోల్ ప్రిపేర్ చేసుకోవటం. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుఖీ జోన్. சாப்பிட போலாமா? கண்ணுக்கு ஒரு வண்ண கிளிக்கா